ఉమ్మడి నల్గొండ జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. పొట్టకొచ్చిన వరి పంట నిట్ట నిలువునా ఎండిపోతోంది. కళ్ల ముందే ఎండుతున్న చేలను కాపాడుకునేందుకు బోర్లు వేసినా ఫలితం దక్కడం లేదు. వందల ఫీట్ల బోర్లు వేసినా చుక్క నీరు రావడం లేదు. పెట్టుబడి పెట్టి సాగు చేస్తున్న పంటలు ఎండి అప్పు తెచ్చి వేసిన బోర్లు పడక అన్నదాతలు అరిగోస పడుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కరువు కోరలు చాపింది. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో బోరుబావులు ఎండిపోతున్నాయి. పొట్టకొచ్చిన పంటలు కళ్ల ముందే ఎండిపోవడంతో అన్నదాతలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఎలాగైనా పంటను కాపాడుకోవాలనే ఆశతో అప్పు తెచ్చి బోర్లు వేస్తే దుమ్ము రావటం మినహా చుక్క నీళ్లు పడడం లేదు. పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంట చేతికి రాక అప్పు తెచ్చి వేసిన బోర్లు పడక అన్నదాతలు ఆవేదనలో మునిగిపోయారు. చివరి దశలో ఉన్న పంటను కాపాడుకునేందుకు కొంతమంది రైతులు వాటర్ ట్యాంకర్లతో నీటిని కొనుగోలు చేసి పొలంలో పోయిస్తున్నారు. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలోని చాలా మండలాల్లో ఇదే పరిస్థితి ఉంది. కొంతమంది రైతుల పొలాలు సగంలో ఎండిపోగా మరికొంతమంది పొలాలు పొట్టదశలో ఎండిపోతున్నాయి. పంట చేతికి వచ్చే సమయంలో ఎండిపోవడంతో కంటతడి పెట్టుకుంటున్నారు. కౌలు రైతుల పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉంది. పెట్టిన పెట్టుబడి రాక కౌలు డబ్బుల మీద పడి నానా అవస్థలు పడుతున్నారు. బోర్లు వేసి చాలా వరకు కూడా రైతులు దాదాపు నేనే ఒక 12 బోర్లు వేసిన, అవి కూడా పడలేదు వాటర్. ఇప్పుడు పంటకు వరి పంటకు కూడా గవర్నమెంట్ ఒక 500 బోనస్ ఇస్తాను. ఈ కరువు పరిస్థితిలో సగానికి సగం ఎండిపోయిన దానికి కొంచెం గవర్నమెంట్ ఆదుకున్నట్టు ఉంటుంది. 500 బోనస్ ఇస్తే బాగుంటుంది. ఎకరానికి నాటేసినందుకు 5,000 మందు బస్తాలు, 1,500, 1,600 ఒక్క బస్తా, 2 ఎకరాలకు 4 బస్తాలు, 5 ఊరియా బస్తాలు. ఇవన్నీ ఎట్టెళ్ళాలా సార్? మేము ఎట్ట చేయాలి? ఎట్ట బతకాల మేము? గతంలో కరువు పరిస్థితులు ఎదురైనప్పుడు అధికారులు పంట నష్టాన్ని అంచనా వేసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదంటున్నారు రైతులు. కరువు పరిస్థితి తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో అధికారులు పంట నష్టాన్ని అంచనా వేయాలని కోరుతున్నారు. కనీసం పెట్టిన పెట్టుబడి సాయమైనా వచ్చేలా చేయాలంటున్నారు. లేదంటే అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకునే పరిస్థితి నెలకొంటుందని అంటున్నారు. ఏదైనా గవర్నమెంట్ సహకరిస్తే ఏదో మనం చేస్తున్నాం. మేము మీకు ఏదో మాకు పెట్టుబడుల మందమన్నా సాయం చేస్తారని చేస్తున్నాం సార్. నేను నీళ్ళు లేవు సార్, నీళ్ళు అసలు ఏం లేవు. నీళ్ళు ఉంటే పొలం పెట్టేట్టుగా సరిగింది మొత్తం పోయి మొత్తం అంతా ఇది మన ఒడ్ల కింద అయిపోయింది. నీళ్ళు సార్, నీళ్ళు లేకనే ఎంత ఎండిపోయింది. నీళ్ళు లేక ఎండిపోయి సార్. ఇక 3 పక్క సార్, 3 పక్కలకు 3,50,000 మళ్ళీ అన్ని పెట్టుబడులు కలుపుకూలు పెట్టుబడి సార్. 10 బస్తాలు కావాలనే 20,000 నిన్న కూలే. ఏం సార్ మొత్తం సంవత్సరం వ్యవసాయం. బత్తాయి తోటలు వేసిన రైతుల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. బోర్లు పడక తోటలు వాడిపోతున్నాయి. మరి కొద్ది రోజుల్లోనే తోటలు ఎండే అవకాశం కనిపిస్తోంది. తోటలను కాపాడుకునేందుకు రైతులు ఎన్ని బోర్లు వేసినా పడడం లేదు. 10-20 బోర్లు వేసినా 1-2 మాత్రమే పడుతున్నాయి. 5-6 HP మోటార్లు వేస్తే నీళ్లు రాకపోవడంతో అదనంగా ఖర్చు చేసి 2 HP మోటార్లు వాడుతున్నారు. ఖర్చు దగ్గర 12 లక్షలు ఖర్చు అయింది. చిన్న మోటార్లు తెచ్చినాం. 1 HP 2 HP మోటార్లు తెచ్చి కూడా నడిపిస్తున్నాం. అవి కూడా పోస్తలేవు. దానికి కూడా వాటర్ అంతలేదు అసలుకే. 500-550 దాకా వేసినాం ఒక్కొక్క బోరు. ఎవరు రాలేదు, ఏ అధికారి రాలేదు, ఏ అధికారి ఇక్కడ రాలేదు, ఎవరు మాకు సంప్రదించలేదు, ఏం లేదు. ఒక ఎకరానికి 12 బస్తాల లెక్క కౌలు ఇవ్వాలి. పొలం మొత్తం ఎండిపోయింది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. 4 బోర్లు వేసినామండి. 4 బోర్లు వేస్తే ఒక్క బోర్ కూడా పడలేదు. దానికి ఒక 2.5 లక్షలు ఖర్చు వచ్చింది. అయినా గవర్నమెంట్ ఏమన్నా సర్వే చేసి ఏమన్నా సహాయం చేస్తామని. ఇప్పటికే వరి కోతలు మొదలయ్యాయి. ఇప్పుడిప్పుడే ఐకేపీ సెంటర్లకు ధాన్యం వస్తుంది. గతంతో పోల్చితే ఈసారి సగానికి పైగా దిగుబడి తగ్గిపోయే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చిన ధాన్యానికైనా ప్రభుత్వం గిట్టుబాటు ధరతో పాటు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని కోరుతున్నారు. కనీసం బోనస్ రూపంలోనైనా నష్టపోయిన పంటకు సాయం చేసినట్లు అవుతుందని రైతులు కోరుతున్నారు. బోనస్ ఇస్తామన్నారు. 500 బోనస్ అని పోయిన గవర్నమెంట్ ఏమో 200 కాడికి 60 రూపాయలు 70 రూపాయలు ఇచ్చిండ్రు. అది బోను మళ్ళీ 500 రూపాయలు బోనస్ ప్రకటిస్తామన్నారు. మరి పోయిన ఇప్పుడు రైతు బంధు కూడా 3 ఎకరాలు 3 ఎకరాలన్నర వరకు పడే అంటారు. ఇప్పుడు 4 ఎకరాలన్నర 5 ఎకరాలలో పడలేదు. తీవ్ర నష్టం రైతాంగం మాత్రం కోలుకునే చాలా దెబ్బే ఉంది. మాకు ఈసోటి పొలాలు గిలాలు అన్నీ ఎండిపోయినాయి. ఎడ్ల వేసిపోయినాం. మొత్తం ఏం లేకుండా లాస్ అయినాం. మేము 4 ఎకరాలు మొత్తం లాస్ అయినాం. బోరు కనీసం మోటార్లు అప్లై అయినాం. అప్పుల పాలు అయి తెచ్చినాం.
మేము ఇంత బంగారం ఉంటే కుదబెట్టుకొని అప్పు తెచ్చుకొని మేము పెట్టుకొని ఇట్లా చేసినాం. మాకు ఏది వెళ్తట్లేదు, అన్ని పోయినాయి. అటు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఎండిపోయిన పంట పొలాలని పరిశీలిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో రైతులను కలిసి పంట నష్టం గురించి అడిగి తెలుసుకుంటున్నారు. ప్రభుత్వం వెంటనే కరువు నష్టాన్ని అంచనా వేసి సాయం అందించాలని కోరుతున్నారు.